విద్యుత్ బిల్ కలెక్టర్ రాజనీష్ బాబుపై దాడికి నిరసనగా టీఎస్యూఈఈయు సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ఆస్మాన్గఢ్ విద్యుత్ కి డిఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కూర్మగూడ కార్పొరేటర్ మహాపార ఇంటి బకాయి ఉండటంతో వెళ్లిన విద్యుత్ ఉద్యోగిపై కుటుంబ సభ్యులు దాడి చేయడం దారుణమన్నారు. విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా యాజమాన్యం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పాతబస్తీలో విద్యుత్ కార్మికులు విధులు నిర్వహించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ వాపోయారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. అతను అక్కడికి ఆ ప్రిమిసెస్కి వెళ్ళడం జరిగింది. ఆ ప్రిమిసెస్కి వెళ్ళిన తర్వాత కూడా వారు లేని పక్షంలో అతను చెప్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఆ నలుగురు పిలిచి అతనిపై దాడి చేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జరిగింది కాబట్టి దీనికి నిరసనంగా ఇక్కడ మా యొక్క కార్మికులందరూ ఏకమైనటువంటి విషయం. ఏ యూనియన్ కాదండి, ఏ కార్మికుడికి ఏమైనా మాత్రం అన్ని యూనియన్లు ఏకమైతాయి. తప్పకుండా దీని భావేగా ఉద్యోగాలకు మరి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక కార్మికుడిని కొట్టినప్పుడు ఆ కార్మికుడు ఎలా పని చేస్తాడు చెప్పండి. ఒక కార్మికునికి ये कब तक साहब आया? क्यों क्या होगा? लेट का बिल भरता मेरे घर को भर रहा, मेरे लिए भर रहा. उसका लेट का बिल भरने के लिए इतना टॉर्चर दे रहे. कभी बोलते औरतों से मारा खिला दो, कभी बोलते हमारे. आखिर कब तक साहब एक कंप्लेंट कब तक हम बर्दाश्त करेंगे? हमारे को डिपार्टमेंट का सपोर्ट 100% चाहिए. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వర్కరు బిల్లు వసూలు చేయడానికి ఒక కన్జ్యూమర్ ఇంటికి వెళితే అక్కడ ఆ కన్జ్యూమర్ ఆ వర్కర్ని పట్టుకుని బ్లడ్ అనేది బయటికి రానకుండా లోపల కొట్టడం అనేది జరిగింది. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో సౌత్ సర్కిల్, ప్రత్యేకించి ఈ సౌత్ సర్కిల్లో బిల్లులు అంటే డిపార్ట్మెంట్కి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టమని అడిగితే ఇట్లాంటి దాడులు జరగడం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంది. మరి ప్రభుత్వాలు యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడంలో తెలియడం లేదు. వాస్తవానికి ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి అంటే దాడి చేసి కొడితే సెక్షన్ 332 ప్రకారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ప్రకారం అరెస్టులు చేయాలి ఇమీడియట్లీ. అది చేయకుండా అట్లు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, ఇటు ట్రాన్స్కో డిస్కామ్ల యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రివర్స్ అయిందేనంటే డబ్బులు అడగడానికి వెళ్ళినటువంటి మా డిపార్ట్మెంట్ ఉద్యోగి మీద రివర్స్లో పోలీస్ కేసు పెట్టారు. ఇంత దుర్మార్గమైనటువంటి పని, ఇంత చేతగాని పని ఇంతవరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎక్కడా చూడలే. కాబట్టి మేము మా యూనియన్ సభ్యుడిగా అతనిని రక్షించుకోవాల్సిన బాధ్యత మా యూనియన్ సిఐటి యూనియన్గా ఉంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాలు 1104, 327 ఇతర సంఘాలు అన్నీ కూడా వచ్చున్నాయి. ఇక్కడ ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. మాదన్నపేట పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, కాపీ మాకు ఇవ్వాలి. రెండోది, ఎవరైతే దాడి చేశారో 5-6 మంది వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఇక్కడ ఆస్మాన్గఢ్ డిఈ ఆఫీస్ ముందు ఈ ధర్నా కొనసాగుద్ది. ఈరోజు సాయంత్రం వరకు చూస్తాము. చూసిన తర్వాత కూడా అరెస్టులు చేయకుండా మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఈ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో కూడా మా ఆందోళన కొనసాగుద్ది. ఇది ఒక యూనియన్ కాదు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక యూనియన్లు, ఇంజనీర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. అంతేకాదు ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 జిల్లాల్లో థెఫ్ట్ బాగా జరుగుతుందని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది స్వయంగా. దాంట్లో మన హైదరాబాద్ జిల్లాలో సౌత్ సర్కిల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు సంవత్సరానికి 590 కోట్ల రూపాయలు ఇక్కడ థెఫ్ట్ జరుగుతుంది, దొంగతనం చేస్తూ ఉన్నారు కరెంటుని. అంటే దొంగతనం